నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జోగి రమేష్ కుమారుడు రాజు తనకు పెండ్లు వద్దని, తను పూజకు పనికిరాను పువ్వునని, నాకు ఆ శక్తి లేదని అని చెప్పినా కూడా జోగి రమేష్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి కూడా అతన్ని బలవంతంగా వివాహం చేశారనేది కూడా తెలుస్తుంది. అతను ఒకటే చెప్తున్నాడు, నా దగ్గర అంత శక్తి లేదు, నేను పూజకు పనికిరాను పువ్వను, నాకు పెండ్లు వద్దు అని చెప్తా అంటే కూడా ఆమెతో పెండ్లు వద్దని అప్పుడే చెప్పాను, నువ్వే అంతా చేశావు, 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళావు, పెళ్లి చేశావు అని జోగి రమేష్ కుమారుడు రాజు తన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సామాజిక మాధ్యాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన భార్య మేఘనాతో ఇరువైపుల పెద్దల సమక్షంలో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అందులో రాజువుకు జోగి రమేష్ సర్ది చెప్తున్నా వినిపించుకోలేదు. తండ్రిపైన ఇరుసుకుపడ్డారు. ఎందుకంటే నాకంత శక్తి లేదు, బలం లేదు, నేను బలహీనుని, నేను పెండ్లికి పనికిరాని వాణ్ణి, పూజకి పనికిరాని పువ్వుని అంటా అన్నా కూడా జోగి రమేష్ తన కొడుకును బలవంతంగా బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశావు, నువ్వు నా పరిస్థితిని ఇట్లా చేశావు అని చెప్పారు. ఇదే జోగి రాజు నాకు చెప్తున్నాడు, అయ్యా నేను పెళ్లికి పనికిరాను, నాకంత కెపాసిటీ లేదు, నాకంత శక్తి లేదు, నేను పూజకి పనికిరాను పువ్వను అని చెప్పినా కూడా జోగి రమేష్ తన కొడుకు దగ్గర ఏదో పవర్ ఉందని అని పెళ్లికి పనికిరాడని తెలిసి కూడా ఇద్దరు జోగి రమేష్ వాళ్ళ భార్య ఇద్దరు అతనికి బ్రెయిన్ వాష్ చేసి ఇంకా 10 మందిని పిలిచి అతన్ని బలవంతంగా పెళ్లి చేశారనేది కూడా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ గారు చెప్తున్నారండి. తన కోడలు చెప్పిన కొన్ని వీడియోలు కొన్ని చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఏం మాట్లాడుతుందో వారి విన్నాం. వాళ్ళ రాజకీయం కోసం చేసి ఉద్దేశంతోనే చేస్తుంది. నా వయసు నేను హ్యాపీగా ఉండేదాన్ని తీసుకొచ్చి సంవత్సరం నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చి నా పిల్లలకి పబ్లిసిటీ చేసి కొట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు డబ్బుల కోసం లేకపోతే ఇంకా తిండి పెట్టా ఊరిని అందరి ఇంట్లో మనిషి పెట్టేది ఇంట్లో అందరం ఉంటారు, నువ్వు ఉండవంటే మన అందరం ఉండేటట్టే చేసింది పెళ్లి. ఏంటి వాళ్ళ తిండికి లేక పంపిస్తుంది, నా తిండికి లేక ఇంటికి వచ్చింది నా బిడ్డ ఏమన్నా. నేను ప్రతిసారి చదువుకుని నేను ప్రతిసారి బిహేవియర్ జోగి రమేష్ గారి కోడల్ని మీరందరూ కృష్ణ అంటే విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు కోల్పోతున్నారు. అది జోగి రమేష్ కోడలు మేఘనా గారు నా గొంతు కోశారు, నన్ను వద్దంటే పెళ్లిళ్ళు చేశారు, ఈ పొద్దు నన్ను ఎట్లా కాకుండా చేశారు అంట. అలాగే జోగి రమేష్ గారు కొడుకు కూడా నేను పనికిరాను, ఆమెతో పెండ్లొద్దు, నేను పూజకు పనికిరాను పోవను, నాలో అంత కెపాసిటీ లేదు, నాలో అంత శక్తి లేదు, నాకు పెండ్లొద్దు అని చెప్తా అన్నా కూడా జోగి రమేష్ బ్రహ్మాండంగా పెళ్లి చేశాడు. నా కొడుకు మగాడు, నా కొడుకు అన్నీ ఉన్నాయి, నా కొడుకు కెపాసిటీ ఉంది. ఒరే నాయన జోగి రమేష్ గారు, నీ కొడుకు చెప్తా అంటే అప్పుడైనా వినాలి కదా. ఒక ఆడబిడ్డ గొంతు కోసి ఏం చేశావు, ఒక ఆడబిడ్డను ఇంత ఇబ్బంది పెడుతున్నావు కదా, ఒక మంత్రిగా పనిచేశావు, నాలో
అంత శక్తి లేదని చెప్పి కొడుకు చెప్తా అంటే కూడా కొడుకును నైట్ చేసి అన్నీ చేశావు. దీనివల్ల అతను పడిన బాధ ఏంది, ఇప్పుడు ఆ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం ఏంది, నాకు శక్తి లేనప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేశారు అని జోగి రాజు తండ్రి మీద కోప్పడుతున్నాడు. తండ్రి మీద కొట్లాడడానికి పోతున్నాడు, కుట్టడానికి కూడా పోతున్నాడు. నాకు వద్దంటే బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశారు అని ఆ ఈవిడో కూడా ఒకసారి చూద్దాం. జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజీవ్ గారు చెప్తున్నాడు, నాకంత కెపాసిటీ లేదు, నేను పూజకి పనికిరాను పోవును, నన్ను ఎందుకు పెళ్లి చేశారు అనేది కూడా చెప్తున్నాడు. అతను ఆ వీడియో ఒకసారి వైరల్ అయింది, అది కూడా ఒకసారి చూద్దాం. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటారేమో అన్ని మాట్లాడమంటున్నా. ఇందువల్ల అందరికి చెప్తాను కూడా ఏం చేయలేకపోయా కాబట్టి జోగి రమేష్ గారి కోడల్ని మేఘనాథ్ మీరు అందరు కృష్ణ అందరినీ విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు కోల్పోయానికి వచ్చి కోల్పోతున్నారు. ఇప్పుడు మంచి జాతర బయట సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పాట వాళ్ళనే పాడుతారు. ఎప్పుడు వరకు అంటే నేను చెప్తా, నేను వచ్చింది ఎందుకు అందరి ముందు చేసినట్టు పెళ్లి చేసిన రోజుల్లో కంప్లీట్ చేసేది కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను. నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. దేని గురించి వచ్చినా అంటే ఎంతమంది ముందైతే పెళ్లి చేసిరో అంతమంది ముందుగా తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో దానికి వచ్చినప్పుడు అయితే అక్కడే ఉంటుంది. దానికి రీజన్ నేను ఉండేదానికి రీజన్ అది. ఇది జోగి రమేష్ గారి కుమారుడు జోగి రాజు. నాకు పెండ్లు వద్దయ్యా, జరిగింది నాకు వద్దంటే కూడా ఆమెతో పెండ్లు వద్దని అప్పుడే చెప్పాను, నువ్వే అంతా చేశావు, 10 మందికి పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళావు, పెళ్లి చేశావు అని జోగి రమేష్ కుమారుడు రాజీవ్ గారు తన తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య మేఘనాతో ఇరువైపుల పెద్దల సమక్షంలో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను పనికిరానయ్యా, నాకు అంత శక్తి లేదు అంటే కూడా బలవంతంగా నన్ను పెళ్లి చేశారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమి, నేను పెళ్లి చేసుకొని ఏం చేద్దును, నాకు ఇప్పుడు అనేది కూడా రాజీవ్కు జోగి రమేష్ సర్ది చెప్తున్నా వినిపించుకోలేదు. తండ్రి పైన కోపపడ్డాడు, కొట్టడానికి కూడా పోయాడు ఈ జోగి రాజు. మీరు చెప్తే ఇండ్రా, నాకంతా లేదండి, నా దగ్గర పవర్ లేదు, నేను పూజకు పనికిరాను పోవను, నాలో శక్తి అంత లేదు, నాలో కరెంటు లేదు, అయినా మీరు నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నారని జోగి రమేష్కు చెప్పినా కూడా జోగి రమేష్కు వినలేదు. జోగి రమేష్ కొరుడు రాజు ఆయన ఏం కరెక్ట్గా చెప్తున్నాడు, నాకు వద్దని నేను చెప్తా అన్నా కూడా మన జోగి రమేష్ గారు బలవంతంగా పెళ్లి చేసి ఆమె మెడగోసి ఈ పొద్దు ఆ మేఘనా గారి పరిస్థితి ఎలా లేకుండా జరిగింది. ఇది ఏమిరంటే ఈ సూర్యాపేటకు చెందిన మేఘనాతో గత ఏడాది రాజువుకు వివాహం జరిగింది. ఇటీవల ఆమె జోగి రమేష్ కుటుంబ సభ్యులు 11 మందిపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు హత్యాయత్నం, వరకట్న వేధింపులు సెక్షన్ల కింద నమోదు చేశారు. అంతకుముందు పలు దఫాలు ఇరువైపులు పెద్దల మధ్య చర్చల సందర్భంగా జరిగిన రాజీ ప్రయత్నాల్లో సమయంలో చూసిన వీడియోలు, ఫోన్ సంభాషణలు మేఘన ఇటీవల పోలీసులకు అందజేశారు. జోగి రమేష్ భార్య శకుంతల కోడల మేఘనాను కట్టం తీసుకురావాలని వేధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో కుమారుడికి బంగారం కొనలేదని, కారు కొనాలని, వ్యాపారం చేసేందుకు 2 కోట్లు ఇవ్వాలని శకుంతల బెదిరించినట్లు ఉంది. దీనికి మేఘన బదలాయిస్తూ నిశ్చితార్థం సమయంలో గొలుసు, బ్రాస్లెట్ పెట్టాం కదా, మిగిలిన వాటి గురించి మనం మాట్లాడుకునేది ఇప్పుడే కదా అని ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి జోగి రమేష్ కొడుకు జోగి రాజు బలవంతంగా నాకు పెళ్లి చేశారు, అంతా నువ్వే చేశావు, వద్దన్నా బలంతానా పెళ్లి చేశావు అని జోగి రమేష్ పై జోగి రాజు కోపపడిన
కోపపడుతున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదేనండి జోగి రమేష్ కొడుకు మధ్య ఉన్న సంభాషణలు. నేను పనికిరాను, పెళ్లికి పనికిరాను, పూజకి పనికిరాను పువ్వనా, అతను చూసేదానికి అందంగా ఉంటాడు జోగి రాజు, కానీ పవర్ లేదు, కరెంట్ లేదు. అయినా బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఒక ఆడబిడ్డ గొంతు కోశారు జోగి రమేష్. ఇట్లాంటి జోగి రమేష్లను ప్రజలు ఏం చేయాలా, దేంతో కొట్టాలా అనేది కూడా ప్రజలే ఆలోచించుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.